చిందనూరు నాగరాజు ఇంటర్వ్యూ సందర్భంగా ఒక తీవ్రమైన ఒక వ్యాఖ్య అయితే చేశారు. అదేంటి, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి పైన మెట్టు రాజకీయాలకు అన్ఫిట్ అన్నాడు. ఒకసారి వినిపించిన తర్వాత మళ్ళీ వీడియోలోకి వెళ్దాం ఏంటనేది. కాదన్నా ఇంట గెలిచి రచ్చ గెలుచు అన్నారు. నేనంటే రాయదుర్గంలో పొడుసలేని వాళ్ళు గెలిచినా కదా. ఏం గెలిచినా ఎందుకు గెలిచిన? ప్రెస్ మీట్లు పెట్టి పేపర్లో రాసుకుంటే అయిపోయిందా? ఇప్పుడు కూడా జరుగుతుంది మరి. ఇసుక తోలుతారు, మట్టి తోలుతారు. చెప్పేది బహుజన్ సమాజ్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఎన్నన్నా రానినా నువ్వు పార్టీ నేను అడిగితే దానికి చెప్పు. నువ్వు ఎన్ని ఓట్లు వచ్చినాయి? 1000 ఓట్లు వచ్చినాయి. అవునా? వైసీపీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 80,000 పైన వచ్చినట్టున్నాయి. నాకు సరిగ్గా లెక్క 80,000 పైన వచ్చినాయి. 1000 ఓట్లు వచ్చింటే నేనే ఇంత చేస్తే 80,000 ఓట్లు వచ్చిన వాళ్ళు ఎంత చేయాలి? నేను ఇదే క్వశ్చన్ అడిగాను. ఇదే క్వశ్చన్ మెట్టు గోవిందరెడ్డి గారు అక్కడ ప్రధాన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు, ఓటమి పాలైనారు, వేరే సంగతి. కానీ ఇప్పుడు మీకంటే కూడా ఎక్కువగా ప్రతిపక్షంగా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. పోరాడాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది. ఎందుకంటే అంతమంది ప్రజలు వాళ్ళకి ఓట్లు వేసారు. వాళ్ళందరి తరఫున మీరు పోరాడాలి. మరి వైఎస్ఆర్సీపీ ఎందుకు కామ్ ఉంది? మెట్టు పొలిటికల్ కి అన్ఫిట్ ఎందుకు చెప్తున్నారంటే మాట ఏంటంటే ఇంకోసారి చెప్పు. మెట్టు పొలిటికల్ కి అన్ఫిట్ ఎందుకు చెప్తున్నారంటే 1000 ఓట్లు వచ్చిండేవాడిని నేనే ఇంత పోరాడితే 80,000 పైన వచ్చిండేవాడు. నువ్వు కార్యకర్తలను కాపాడుకున్నా ఆడు జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాలని ప్రశ్నించాలా? ఎందుకు ప్రశ్నించావు నువ్వు? ఇంకోటి ఏంటంటే కార్యకర్తలు కూడా భయభ్రాంతుల్లో బతుకుతున్నారు అన్నారు ఇంటర్వ్యూ సందర్భంగా. ఎవరు? ఏ కార్యకర్తలు? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా భయభ్రాంతులై బతుకుతున్నారు. అక్కడ భరోసా కల్పించే నాయకుడే లేడు రాయదుర్గంలో. అందో ఎంతో నేనే పోరాడుతున్నాను. 1000 ఓట్లు వచ్చిన నాగరాజు ఈరోజు ప్రజల గొంతుకై ఉంటే 80,000 ఓట్లు వచ్చిన మెట్టు గోవిందరెడ్డి ఎక్కడ పోయినాడు అని అడుగుతున్నాడు. నిజంగా మెట్టు గోవిందరెడ్డి గారు రాజకీయాలకు అన్ఫిట్టా అంటే అది నేను చెప్పక్కర్లేదు, ప్రజలు చెప్పాలా, ప్రజలు తేల్చాలా. కానీ ఇక్కడ ఒకటి క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం రాజకీయంలో డబ్బు సంపాదనే కాదు, రాజకీయ చతురత కూడా చాలా చాలా అవసరం. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయడంలో ఎంతో చతురత ఉండాలి. మాట తీరు కావచ్చు, కార్యకర్తల రిసీవింగ్ కావచ్చు, కార్యకర్తలకు భరోసా కల్పించడంలో కావచ్చు. నేనున్నానంటూ చెయ్యి తట్టి ముందుకు వెన్నంటి ఉండే నాయకుడు కరువైపోయినాడు అనేది రాయదుర్గంలో బహిరంగంగా అనుకుంటున్నారు. మరి ఇది నిజమా కాదా అనేది మెట్టు గోవిందరెడ్డి గారి అంతరాత్మను అడగాలి, వారి అంతరాత్మ పరిశీలించుకోవాలి. మెట్టు గోవిందరెడ్డి గారు ఇంత మాట నాగరాజు గారు అన్నప్పుడు నేను కూడా ఒకసారి లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే వ్యాపారవేత్తలు రాజకీయాల్లో పనికి రారా అనిపించి ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ అయింది నాకు కూడా. అంటే బిజినెస్ మ్యాన్స్ ఎంతసేపు కూడా ఓన్లీ ఇన్కమింగ్ చూస్తారు, అవుట్ గోయింగ్ అంటే కొంచెం బాధ అవుతుంది అని అంటుంటారు అక్కడక్కడ. రాజకీయంలో పట్టు విడుపులు కూడా చాలా ఉండాలి. డబ్బు సంపాదనే కాదు, డబ్బు ఖర్చు పెట్టడంలో కూడా చాలా చాలా నేర్పరితనం ఉండాలి. ఖర్చు పెట్టడం అంటే ఏదో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టాలని కాదు. ఇక్కడ ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ పెట్టాలి, కార్యకర్తలకు ఏ విధంగా భరోసా ఇవ్వాలి, కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకోవాలి, నిజంగా మన వెన్నంటూ ఉండేవాళ్ళు ఎవరు, వైసీపీ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎవరు, వారికి ఎక్కడన్నా అన్యాయం జరిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నామా, ఎవరు నిజమైన లీడర్ అని కనుక్కోవాల్సిన అవసరము, తెలుసుకోవాల్సిన అవసరము, ఎవరైతే ఆ నియోజకవర్గాన్ని లీడ్ చేస్తున్నారో వారికి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. పేర్లతో సహా తెలిసి ఉండాలి, పేరు పెట్టి పిలిచేటట్లు ఉండాలి, ప్రతి కార్యకర్తను పేరుతో ఉచ్చరించాలి. దీనికి రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయం కనుక ఒకసారి పరిశీలిస్తే ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది చాలామందికి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాయి. కానీ మెట్టు గోవిందరెడ్డి గారు ఆల్రెడీ ఎమ్మెల్సీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఏపీఐఏసీ చైర్మన్గా చేశారు. ఈయనకు చాలా రాజకీయ అనుభవం ఉంది. బట్ అలాంటి వ్యక్తి పైన చిందనూరు నాగరాజు రాజకీయాలకు అన్ఫిట్ అయితే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారు? అంత పెద్ద నియోజకవర్గం అది. అక్కడ పోటాపోటీగా ఉంటే కాపు రామచంద్రారెడ్డి గారిని కాదని మెట్టు గోవిందరెడ్డి గారికి టికెట్ ఎందుకు ఇచ్చారు అధిష్టానం? అంటే కేవలం డబ్బు ఒకటే ఉందనా, వేరే ఆలోచన ఏం లేదనా? అంటే
అంటే డబ్బు కోసమే ఇచ్చారా అనేది ఒకసారి ఆలోచన చేయాల్సి వస్తుంది. మరి డబ్బులు ఉంటే రాజకీయాల్లో గెలుస్తారా అంటే నో అనే చెప్పాలి. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది డబ్బు ఖర్చు పెట్టినప్పటికి కూడా రాజకీయ చతురత లేక ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రాయదుర్గంలో ఇన్ని జరుగుతున్నా మెట్టు గోవిందరెడ్డి ఎక్కడున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. ఇది కరెక్టే కదా? ప్రధాన ప్రతిపక్షమైన, ముఖ్యంగా ప్రజలు మిమ్మల్ని నమ్మి అంతమంది 80,000 పైచులకు ఓట్లు వేసినప్పుడు వారందరికీ భరోసా కల్పించాల్సిన బాధ్యత మీపైనే ఉంది కదా. మరి ఆ విధంగా అడుగులు వేస్తున్నారా మెట్టు గోవిందరెడ్డి గారు అనేది రాయదుర్గం నియోజకవర్గానికి వెళ్ళి రాయదుర్గం వైఎస్ఆర్సిపి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను అడిగి తెలుసుకుంటే అక్కడ నిజంగా అందుబాటులో ఉన్నారా, కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారా? భరోసా అంటే కేవలం డబ్బే కాదండి. ఇక్కడ ఏదో డబ్బు పంచితే భరోసా ఇచ్చినట్టు కాదు. ఏదన్నా చిన్న చిన్న స్టేషన్లలో కావచ్చు, ఏదైనా ఆఫీసుల్లో కావచ్చు, ఏదైనా చిన్న అవసరానికి కూడా ఫోన్ చేస్తే అందుబాటులో ఉన్న వ్యక్తి రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అంటారు పెద్దలు. మరి ఆ విధంగా మెట్టు గోవిందరెడ్డి గారు ఉన్నారా? నేను గనక ఈ మధ్య సోషల్ మీడియా గనక బాగా గమనిస్తే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తలారి రంగయ్య గారితో పాటు ఉమామహేశ్వర నాయుడు, తలారి రంగయ్య గారు ఉన్న ఇద్దరు కలిసి వెళ్తున్నారు. తలారి రంగయ్య గారు లేనప్పుడు కూడా ఒంటరిగా ఇప్పటికి కూడా ఆయన డే 1 నుంచి కూడా ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రజల కోసమే అన్నట్లుగా ప్రతి క్షణం ప్రజల్లోనే ఉంటున్నారు. పొద్దున్న లేస్తే ఆయన ప్రజల కోసమే బతుకుతున్నాడు అన్నట్టుగా ఉంది కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉమామహేశ్వర చౌదరి. మరి ఆయన్ని చూసి మిగతా వాళ్ళు ఎందుకు నేర్చుకోరు అని నేను అంటున్నా. ఎందుకంటే రాజకీయం నాయకులు రాజకీయమే చేయాలి. వ్యాపారవేత్తలు వ్యాపారంతో పాటు రాజకీయాలు చేసి ఇదే విధంగా ఉంటుంది అంటున్నారు కొంతమంది. మరి ఉమామహేశ్వర నాయుడు చేస్తున్న పని మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అని చాలామంది అనుకుంటున్నారు. ఒకసారి మీరు గమనించండి, కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని తీసుకోండి. ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి కాకపోయినా వేరే పార్టీల నుంచి వైసీపీ పార్టీలకు వచ్చినప్పటికీ ఆయన ముందు తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా అయితే ఉన్నారో పార్టీ మారినాడు. కానీ ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన నడవడిక కానీ, ఆయన పద్ధతులు కానీ ఏమీ మారలేదు. ప్రజలతోనే ఉన్నారు, ప్రజల కోసమే అన్నట్టుగా ఉన్నారు. ఆయనకి ఏ పార్టీలో ఉన్నా ప్రజా మద్దతు అలాంటి వాళ్ళకు ఉంటుంది తప్పకుండా. ఇండిపెండెంట్గా కూడా వాళ్ళకి కొన్ని ఓట్లు అంటూ సంపాదించుకునే కెపాసిటీ ఉంటుంది. అట్లా రాజకీయంలో ఆ విధంగా దూసుకుపోవాలి. కానీ ఏదో చుట్టపు చూపుగా ఏదో వారానికో నెలకు 2 సార్లు 3 సార్లు వచ్చి ఏదో ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఒకరి మీద అలా బురద జల్లో ఈ విధంగా రాజకీయాలు పార్ట్ టైం రాజకీయాలు చేసే వాళ్ళకు మనుగడ ఉండదు. ప్రభుత్వంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజల కోసం ఎక్కువ శ్రమించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలతో పాటు ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చే దాంట్లో బిజీగా ఉన్నప్పుడు ప్రజలతో మమేకం కావడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో టైం దొరుకుతుంది. ఆ సమయాన్నే రాజకీయ పెట్టుబడిగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైనా అదే పని చేస్తారు. కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో ఏదో చుట్టపు చూపుగా ఏదో వచ్చామా, ఒక ప్రెస్ మీట్ పెట్టామా, నలుగురిని కలిసామా అన్నట్టుగా కాకుండా ప్రజలతోనే ప్రజల కోసం మమేకమైతే ఏ రాజకీయ నాయకుడికైనా మనుగడ ఉంటుంది.